మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం. నేడు వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్. కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై మండిపడ్డ కేటీఆర్, పల్లెల్లో సాగునీళ్లు లేవు, పట్నంలో తాగునీళ్లు లేవు అంటూ ధ్వజం. మంగళగిరిలో మరో 2,000 మందికి త్వరలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. అధికారంలో ఉండగా లేని ఆరాటం ఇవాళ వచ్చిందా అంటూ బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. నటుడు రవితేజ ఇంట్లో విషాదం. ప్రగాఢ సానుభూతి తెలిపిన పలువురు సిటీ ప్రముఖులు. మోగల్లులో అమానవీయ ఘటన. మహిళను చెట్టుకు కట్టేసి రాత్రంతా చిత్రహింసలు. పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు. జగన్ పై పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు కదా అంటూ ట్వీట్. అటు పల్లెల్లో ఇటు పట్నంలో మొదలైన సాగు తాగునీటి కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పల్లెల్లో సాగునీళ్లు లేవు, పట్నంలో తాగునీళ్లు లేవు అని కేటీఆర్ విమర్శించారు. నాడు ఇంటింటికి నల్ల నీళ్లు, నేడు సాగు తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికే కాదు వ్యక్తిగత అవసరాలకు నీళ్లు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. సాగునీళ్లను వదిలిపెట్టి తాగునీళ్లను ప్రభుత్వం బలిపెడుతోందన్నారు. కాంగ్రెస్ పాపం ప్రజలకు శాపంగా మారిందన్నారు. చివరగా జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు. ప్రభుత్వం అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను వెంటనే పోయాలి కాళేశ్వరం నీళ్లను వెంటనే పోయాలి కాళేశ్వరం నీళ్లను వెంటనే పోయాలి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం నీలియన్ కాంగ్రెస్ ప్రభుత్వం నీలియన్ కాంగ్రెస్ ప్రభుత్వం నీలియన్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు మోసాలను ఎత్తి చూపుతూ పలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతోందని, దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో పోలీసులు తలెత్తుకుని తిరిగేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, చంద్రబాబు మాట వినకపోతే మాట వినలేదనే డీజీ స్థాయిలో ఉన్న అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను జైలుకు పంపారని గుర్తు చేశారు. 3-4 అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారని జగన్ మండిపడ్డారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు. బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా కార్యక్రమం, నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2,000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప, ఆ కార్యక్రమంలో రైతులు పాలు పంచుకోవడం తప్ప. 2,000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2,000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. వీళ్ళంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు, వాళ్ళందరినీ నిర్బంధించి రైతులను నిర్బంధించేందుకు. చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు. పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదని అయినా కూడా
కడుపు మండిన రైతులు అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్ని కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని, చంద్రబాబు నాయుడు ఎవడు కలవడంలా, కలిసిన వేస్టే, ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తా ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా?
డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు సీఆర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు? ఆపేసేయండి. రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గుమ్మడి దళ రైతులతో బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వివరించారు. అంతేకాకుండా ఈ భూముల్లో గత కొన్ని దశాబ్దాలుగా రైతుల వినియోగంలో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదని, ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో వారికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించి సమస్యకు తగిన పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధునంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేలే వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోర్ ఆర్ లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు 75 టీఎంసీ కేటాయించమని చెప్పి మన వాదనలు వినిపించడం జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నోడివి, కనీసం 20 నెలలు అయింది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. తామిడిగట్టి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చిందని మాట్లాడిండ్రు. నువ్వు తప్పుపడుతున్నది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు. సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతున్నావు. నీళ్లు లేవని నేను చెప్పలేదు, మా ప్రభుత్వం చెప్పలేదు. నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి చెప్పింది. మేము ఉద్యమం చేసిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో అందరికీ నిజాన్ని. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఈ రోజు ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి జలాల విషయంలో మా ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా ఏదో రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించిన ఇందిరాశక్తి సభకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోయేది లేదన్నారు. కూలిపోయిన డ్యాంల గురించి బీఆర్ఎస్ నేతలు ఇవాళ గొప్పగా మాట్లాడుతున్నారని, బనకచెర్ల విషయంలో ఆనాడు లేని ఆరాటం ఇవాళ వచ్చిందా అని ప్రశ్నించారు.
2024, Hyderabad recorded about 2.4 million square feet in life sciences space lease. And I would like to mention, in 2022, then the lease spaces is 0.6 million square foot. This itself reflects it's the 4 times what it was in 22 till 24, when global firms have decided. And ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీపై in India's life sciences sector, over these 2 years, it has grown with a solid and more. మాస్ మహారాజు రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రవి తండ్రి రాజ్ గోపాల్ రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. మధ్యాహ్నం రాయదుర్గం మహాప్రస్థానంలో రాజ్ గోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజెబుతున్నారు. రవి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు నటులు హృదయపూర్వక సానుభూతిని తెలిపారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల గురించి తెలుసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వారికి బుద్ధి చెప్పిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పాలకోడేరు మండలం మొగల్లు శివారు గుత్తుల వారిపాలెంలో ఓ మహిళపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం ఉందని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు. మంగళవారం రాత్రి నుంచి సదరు మహిళను చెట్టుకు కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని వారి నుంచి విజయలక్ష్మిని విడిపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాలం ఎంత విచిత్రమైనదో చూశారా, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అంటూ వ్యంగ్యంగా ప్రారంభించిన ఆమె వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. 30,000 మంది మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ వాలంటీర్లపై నింద వేశారు అని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నేత తమకు జరిగిన వేధింపులపై స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గుండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, bloody damn guts you need it. That's all you need. Bosses what in jail when it comes to national security. Who is your CEO? Ask Praveen Aditya to come to Mangalgiri. అందరికీ నమస్కారం. ఆ మధ్య అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మా మధ్య నివాసం ఉంటే మా సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతింటుంది అంటూ కొందరు పెత్తందారులు కేసులు వేశారు. అప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించలేదు సరికదా. కొద్ది రోజుల తర్వాత వారితోనే పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి పీపీపీగా అవతరించారు. పిఠాపుర పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గా అవతారం ఎత్తారన్నమాట. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం పిఠాపురం మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకి గురయ్యారు. దీని మీద కనీసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెనుకబడిన వర్గాల వారికి,
ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు అంటూ హుకుం జారీ చేసిన పెద్ద మనుషుల్ని ఆయన ప్రశ్నించలేదు. సరే, ఇలా మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో అర్థం కాదు, ఆయనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడదాం. మన సనాతన ధర్మంలో పంచమ వేదంగా భావించే మహాభారతంలో ఒక భాగంగా చెప్పుకునే భగవద్గీతలో ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏం చెప్పారో తెలుసా సార్? వర్ణ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్ బట్ ఆన్ అన్ ఇండివిజువల్ క్వాలిటీస్ అన్నారు. మీరు అనపాలిస్టిక్ సనాతని హిందూగా చెప్పుకుంటూ ఉంటారు కదా, సనాతన ధర్మాన్ని మీరు అమితంగా ప్రచారం చేస్తాను, గౌరవిస్తాను అంటూ చెప్పుకుంటూ ఉంటారు కదా, దీనికి అర్థం నేను ప్రత్యేకంగా వివరించక్కర్లేదు అనుకుంటా మీకు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ నల్లబాలు కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్లో రీపోస్ట్ చేసినందుకు నల్లబాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన కవిత ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ధైర్యం చెప్పారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ హాస్టల్ వార్డ్ పైశాచికత్వం పొందాడు. పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ సౌరీబాయ్ బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ పైశాచికత్వం పొందాడు. విద్యార్థినీలు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు వార్డెన్ సౌరీబాయ్. ఇక వార్డెన్ ను చితకబాదిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు పట్టించారు. గతంలోనూ వార్డెన్ సౌరీబాయ్ పై ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి.